మనం ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ని కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతుంది అది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లేక్స్ రిజ్యూనేషన్ మీద కూడా చాలా వరకు అంటే హైడ్రా అనేది కేవలం ఇది దాన్ని ఒక రాంగ్ దీనిగా తీసుకెళ్ళి ఓన్లీ ఇది డిమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరఫు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంథన్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు 72 టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి. ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి. అండ్ ఈ ఆపరేషన్స్ కూడా అన్నీ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేసేటటువంటి విధంగా కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. అండ్ నాగోల్లో ఉన్నటువంటి మా డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ను కూడా స్ట్రెంథన్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. డిఆర్ఎఫ్ వైపు నుంచి దాదాపు 4684 కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా 3428 ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం, లేకపోతే 912 వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ 199 రెస్క్యూ కాల్స్ అండ్ ట్యాక్లింగ్ ఆఫ్ 133 ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఈ విధంగా వచ్చాయి. సో వీళ్ళన్నిటిని కూడా డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ అట్లానే హైడ్రా మీటరాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీజీ గారితో కూడా వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక అడిషనల్ డాప్లర్ వెదర్ రేడార్ని కూడా హైదరాబాద్ సిటీకి ఇస్తే కనుక మనకి యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్స్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సో త్వరలో మనకు ఒక అడిషనల్ అంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కానీ బట్ వారు డీజీ ఐఎండి నుంచి వారు కూడా ముందుకు వచ్చి మనకి త్వరలో ఒక డాప్లర్ వెదర్ రేడార్ కూడా మనకి అరేంజ్ చేయడానికి కూడా జరుగుతుంది. సో అట్లానే ఇదే కాకుండా వెదర్ ప్రొడిక్షన్ యాక్యురసీ పెంచడానికి దిశగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా పెంచేటట్టు ఇంకా ఎక్కువ చేసేటట్టు ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ అంటే వాటిల్లో మీరు చూస్తే రెయిన్ఫాల్ లేకపోతే ఏది మనకి టెంపరేచరు, హ్యూమిడిటీ అన్నింటినీ కూడా మనకి మార్చేసేటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా 2x2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే దానికి 4 చదరపు కిలోమీటర్లు ఒక ఇది వచ్చింది. సో దాని బదులు మనకి ఇప్పుడు 1/1 తీసుకురాగలిగితే కనుక కిలోమీటర్ బై కిలోమీటర్ ఉంటాయి కనుక మనకి ఇప్పుడు 156 ఎన్నో ఉన్నాయి, మొత్తం 154 ఎన్నో ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్. దాన్ని మనం కిలోమీటర్ బై కిలోమీటర్ చేస్తే కనుక ఎక్కువ స్టేషన్స్ అవుతాయి. యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాని దిశగా కూడా ప్రభుత్వంతో మేము డిస్కస్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ని కూడా ఎక్కువ పెంచే విధంగా చేస్తాం. అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ కూడా హైదరాబాద్లో త్వరలో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి సైంటిస్ట్ టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్ హైడ్రాకి సంబంధించి పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది ఎఫ్ఎం ఛానల్ పెడితే బెటరా లేక ఏమైనా లీజ్డ్గా ఏమన్నా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా గురించి కసరత్తు కూడా చేస్తున్నాము. అండ్ ఇంకా ఇది ప్రజలకి మా వైపు నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసేది ఆర్ దీనివల్ల జరుగుతున్నటువంటిది అంటే హైడ్రా చర్యలతో బై అండ్ లార్జ్ పబ్లిక్ అందరికీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ మీద వాళ్ళకి చాలామందికి కూడా మంచి అవేర్నెస్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలామంది దే ఆర్ డూయింగ్ దిస్ డ్యూ డిలిజెన్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటున్నారు. గతంలో కొంత క్యాజువల్గా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో ఈ వన్స్ ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్చేసిన తర్వాత మా వెబ్సైట్లోని ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుందన్నమాట. సో పెట్టి ఇదంతా దానికన్నా ముందు ఒక పారదర్శకమైన ప్రక్రియ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మా వెబ్సైట్లోనే ఇది పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో
వాళ్ళు ఎక్కడి నుంచినా కానీ వాళ్ళకి అక్కడ వాళ్ళ పొజిషనింగ్ ద్వారా వాళ్ళు బఫర్లో ఉన్నారా ఎఫ్పిఎల్లో ఉన్నారనే తెలిసే విధంగా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా తయారు చేస్తాం కూడా అన్నమాట. సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ను దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తూనే ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్పిఎల్ బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధిత అధికారులను అకౌంటబుల్ చేస్తూ కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుందన్నమాట. బట్ అంతకుముందు ఉన్న పర్మిషన్స్ అన్నిటి కూడా ఆనర్ చేస్తూ అండ్ ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్రెడీ 100 DRF సిబ్బంది కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు చేసేటప్పుడు డ్యూ డిలిజెన్స్ ఎలా చేయాల్సినవి కొన్ని పాయింట్స్ కూడా నోటరీ ఉన్నటువంటి వాటి డాక్యుమెంట్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ తీసుకున్నారంటే కనుక దాంట్లో ఏదో తేడా ఉన్నట్టుగా చూడాలి. అండ్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఉండేవాటిలో అండ్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడైనా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక దాన్ని కొనేటప్పుడు ఒకవేళ మీరు ఉన్నారు అలాంటి రిజిస్ట్రేషన్స్ అవుతున్న మాత్రాన వాళ్ళు ఏదో కోర్టు నుంచి వెళ్ళి ఒకటి తీసుకొచ్చి ఉండొచ్చు కూడా కొన్ని అట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతుంటాయి. దాన్ని మీరు అక్కడ జాగ్రత్తగా 2-3 మెథడ్స్లో వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే కనుక మీకు డెఫినెట్గా వస్తుంది. మేము మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటూ రేపు ఎట్లానో మాకు ఎవ్రీ మండే అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రీవెన్సెస్ డే పెడుతున్నాం. వచ్చే కంప్లైంట్స్గా తీసుకుంటూ పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా మీకు చేసేటటువంటి దిశగా కూడా ఈ సంవత్సరంలో అంటే అటు ఇటు పరిగెత్తడం అనేది లేకుండా వీలైనంత వరకు సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి మా దగ్గర నుంచి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కూడా మా దగ్గర నుంచి కూడా ప్రయత్నాలు కూడా జరుగుతుందన్నమాట. అండ్ అట్లనే ఈ షెడ్స్ ఇట్లాంటి చాలా కూడా ఎఫ్టిఎల్ ఏరియాస్లో వాటిల్లో వస్తుంటాయి. షెడ్స్ లేకపోతే ఇట్లాంటి ఏమైనా కానీ డౌట్ పడాలి మీరు ఎవరైనా కనుక అక్కడ పర్మిషన్స్ రాకుండా షెడ్స్ లేకపోతే అక్కడ ఏదో జస్ట్ ఈ నర్సరీలు ఇట్లాంటివి వస్తున్నాయంట జనరల్గా అటువంటి వాటిల్లో అక్కడ వాళ్ళ పర్మిషన్స్ రావట్లేదని అర్థం చేసుకోవాలి. సో అట్లాంటి వాటిల్లో మీరు కిరాయికి తీసుకోవటం లేకపోతే ఇట్లా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రేపు మీరు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. మీరు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని వెకేట్ చేయమనో లేకపోతే వెకేషన్ నోటీస్ అని చెప్పేసి డిమాలిషన్ నోటీస్ అని ఇచ్చినప్పుడు మీ బిజినెస్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేకుండా ముందుగానే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి షెడ్స్ అనాథరైజ్ షెడ్స్ దాని దగ్గర మీరు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి అది రేపు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కూడా అది డేంజర్ అనేటటువంటి పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. అండ్ అట్లానే ఈ పబ్లిక్ మెయిన్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి దాని గురించి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్కి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎస్పెషలీ ఆక్యుపేషన్ ఆఫ్ పార్క్స్ ఎవరైనా ఆక్రమించుకున్నట్టు కానీ లేకపోతే ఓపెన్ స్పేసెస్ లేకపోతే రోడ్స్ మీద వచ్చేటటువంటిది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద అంటే పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్కి ప్రాధాన్యత ఇస్తూ ముందు వాటిని అడ్రస్ చేస్తున్నాము. సో మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడన్నా అంటే చాలా వస్తున్నాయి, వేల కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ దాంట్లో మేము ప్రయారిటైజ్ చేసుకునేది ఫస్ట్ ఇట్లా పబ్లిక్ నుంచి వచ్చేది. అలానే ఇండివిజువల్కి ఇచ్చే కంప్లైంట్ని నెగ్లెక్ట్ చేస్తామని కాదు, బట్ అది కూడా టేకప్ చేస్తాము. బట్ ప్రాధాన్యత అనేది ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్గా అంటే వచ్చేటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తామనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఎనీ దిస్ థింగ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్ దయచేసి మీరు కూడా అడగవచ్చు. ఇది ఇప్పుడు హైడ్రా యాప్ కూడా జరుగుతుందమ్మా, అది కూడా అయితే దీనికి అన్నిటికీ బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్టిఎల్ అండ్ ఇది చేయాలన్నమాట. మేము అది ఫాల్టీ ప్రాసెస్ చేస్తే కనుక రేపు అది కాకుండా మేము అందుకోసం ఇప్పటిదాకా అంతా డేటా అంతా కూడా దానికోసం వీఆర్ గ్యాదరింగ్ ద డేటా. ఈ డేటా అంతా అవ్వగానే మనకి నెక్స్ట్ అది ఎఫ్టిఎల్లో పెట్టగానే యాప్లోకి వస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు చూసారు. యాప్ తీసుకురావడం పెద్ద పని కాదు, యాప్ ఏమైనా వారం రోజుల్లో తయారు చేయొచ్చు. బట్ యాప్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తయారు చేస్తున్నాం అన్నమాట. అది తీసుకురావడానికి చాలా కసరత్తు జరుగుతుంది అన్నమాట. సో ఆ వర్క్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ మనం ఏంటంటే మంచి రేపు ఏంటంటే ఇది ఒక అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఉండేటటువంటి విధంగా తయారు చేస్తాం. సో మీకు అది ఆ డేటా ఇస్తాము, అది రెసిడెన్షియల్ కమర్షియల్ అనేది నేను డివైడ్ చేయలేదు కానీ బట్ మీకు ఇస్తాము. ఆ డీటెయిల్స్ ఇచ్చి మీకు ఆల్రెడీ మేము లిస్ట్ ఆఫ్ అవి ఇవ్వటం జరుగుతుంది. 200 acres దాకా ఉంటున్నాము అప్రాక్సిమేట్గా. ఎక్కడ గౌలీగూడ గౌలీపూడ ఎక్కడ వస్తున్నది? ఓకే, దాంట్లో స్లాటర్ హౌస్ ఉందా? స్లాటర్ హౌస్ ఉంది.
ఓకే, స్లాటర్ హౌస్ ఎవరు ఇచ్చినారు కంప్లైంట్ మాకు? చూస్తాం అది. అదే నేను చెప్పేది. మాకు వేలాది కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మాకున్న స్టాఫ్లో మేము గ్రాడ్యువల్ ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక 5-6 మీటింగ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఊరినే కంప్లైంట్ ఇచ్చి కిందకి రాస్తే కాదన్నమాట. ఆ కంప్లైంట్ మీద మళ్ళీ ఫాలోఅప్ జరుగుతుంది. జరిగి దాని మీద మళ్ళీ ఏమైందంటే డాక్యుమెంట్స్ అంతా లోతుగా పోయి దాన్ని ఒక 5-6 మీటింగ్స్ పెడితే తప్ప అవ్వట్లేదు అనమాట. సో అందుకోసము కొంత డిలే అవ్వచ్చు, కానీ బట్ అక్కడ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేసి ముందుకు వస్తే కనుక కొంత మనము ప్రయారిటీలో తీసుకొని చేస్తాం.